విజయవాడ ధర్నా చౌక్ దగ్గర చేసే ధర్నాలన్నీ కూడా అక్కడే కృష్ణానదిలో కలిసిపోతాయేమో ఎవరికి తెలియదేమో. ఇది ఉండబట్టి తెలుస్తుంది. మిగిలిన పేపర్లో ఎక్కడా కూడా ఒక వార్త కూడా రాదు. కానీ ఇది వ్యతిరేకత కాదా, ఇది గుడ్ గవర్నెన్స్ అని ఎలా అనిపించుకుంటది? బేసిక్గా ఒక 5 ఏళ్ళు ప్రభుత్వం నడిపేటప్పుడు ఇలాంటి ఉద్యమాలు జరుగుతుంటాయి. ఎవరికాళ్ళకి ఆశలు ఉంటాయి. ఆ ఆశలకు అనుగుణంగా ఎక్కువ ఇంకా ఇప్పుడు 10 రూపాయలు ఉన్నోడు 15 కావాలనుకుంటాడు, 15 ఉన్నోడు 20 కావాలని కోరుకుంటాడు. ప్రభుత్వాలు వీళ్ళందరూ వైసీపీ హయాంలో ఇదే ధర్నాలు చేస్తే అంగన్వాడీలు గాని ఉద్యోగులు గాని ఉపాధ్యాయులు మీ వస్తే మీ తీరుస్తామని హామీలు ఇచ్చి కదా వచ్చారు. వాళ్ళకి హామీ ఇచ్చారా? అసలు ఎవరిని ఇచ్చారా హామీ? అంగన్వాడీలు ధర్నాలు చేసినప్పుడు ఎవరు వెళ్ళి చంద్రబాబు గారు వెళ్ళి ఏమైనా ఇచ్చారా? చంద్రబాబు గారు వెళ్ళరు. మంత్రులు మాట్లాడలేదా? మేము వస్తే మీకు చేస్తాం, మీకు జీతాలు పెంచుతాం. సంఘీభావం అంతే. వాళ్ళు ఇంత జీతం చేస్తామని ఏమన్నా చెప్పారా? లేకపోతే వాళ్ళ కీలక మధ్యన ఎంఓయూ కుదిరిందా? అప్పుడు టీచర్లకి మద్దతు పలకలేదా? టీచర్లకు సంఘీభావం పలకలేదా? తెలుగుదేశం పార్టీ సంఘీభావం అనేది వేరండి. సంఘీభావం అనేది అరే మీరు ఉద్యమిస్తున్నారు, మీ వెనకాల మేము ఉన్నాం అంటారు. పిఆర్సీ విషయంలో ఉద్యోగులకు హామీ ఇవ్వలేదా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కానీ? ఏం లేదే. ఇచ్చారా? పిఆర్సీ విషయంలో మేము వచ్చే చూస్తాం అని చెప్పి చెప్పలేదు. అప్పుడు మీరు వాళ్ళ మేనిఫెస్టోలో ఏమైనా ఉందా? మేనిఫెస్టోలో లేకపోవచ్చు. మరి మేనిఫెస్టోలో పెడతారా? మేనిఫెస్టో అనేది మెయిన్. మేనిఫెస్టోలో ఏమన్నా ఉద్యోగులకు పిఆర్సీ వేసేస్తాము, రేపు పొద్దున మార్చుతామని ఉంటది. పిఆర్సీ వేస్తామనేది. కాకపోతే